నిర్గమాకాండం 32వ అధ్యాయంలోకి వస్తే ఒక అద్భుతమైన ప్రస్తావన కనబడుతుంది. పాస్టర్ గారు లేడని, ఆయన ఏమైపోయాడో తెలియదని, నడిపించేవాడు లేడని, ఒక ఆకారం సిద్ధపరుచుకొని ఇదే మా దేవుడని తిరణాలు చేస్తా, గందరగోళం చేస్తా, డ్యాన్స్ పిల్లలు తెచ్చి డ్యాన్సులు చేస్తా, గందరగోళం చేస్తూ ఉంటే మోషే గారు 40 రాత్రి పగలు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించి మొరపెట్టి దేవుని ఆలోచన పట్టుకొస్తూ ఉంటే యెహోషువ ఏమో పాలెంలో ఉండకుండా ఆ గుడారం మాట ఉంటాడు. యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ ఏంది గోల, ఇది యుద్ధ పేరు లేగలేదే, విజయ పేరు లేగలేదే, ఇదేదో సంగీత విభేరు లాగా ఉంది, మ్యూజికల్ బ్రాండ్ లాగా ఉంది అని చెప్పి ఆశ్చర్యంగా తొంగి చూస్తే అదే పరిస్థితి. గందరగోళంగా ఉన్నారు. మోషే గారు వచ్చి ఇక వాళ్ళని గద్దించి, అహరోను గారిని గద్దించి, ఏంది ఇది సేవ, ఏంది సేవ, జనాల్ని ఎందుకు అట్లా వదిలిపెట్టావు, కట్టలు లేకుండా తిరుగుతున్నారు అని కరాఖండి గద్దిస్తే అహరోను అంటారు, వీళ్ళు దుర్మార్గులయ్యా, వీళ్ళ మాట వినపోతే నా పోస్టింగ్ పోద్ది, ఏంది నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు బాబు, నీకు వందనాలు, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు కర్మ వాళ్ళు తగలాడిని అని కామైపోయినయ్యా అని చెప్తే, ఏందిరా ఈ సేవ, ఏందిరా ఈ భక్తి, దేవుడు మెచ్చే భక్తి చేయాలరా, దేవుడు మెచ్చే సేవ చేయాలరా అని ఇలా పోల్చుకుంటే మాది కొన్నిసార్లు అహరోను మినిస్ట్రీ అయిపోతుంది. ఏ మినిస్ట్రీ? అహరోను మినిస్ట్రీ. మనుషుల్ని మెప్పు కోరి, మనుషులు సంతోషం కోరి కొన్నిసార్లు మేము తగ్గుమొహం పడుతుంటాం చూసారా. అప్పుడు మీరు అనుకుంటారు మా పాస్టర్ మంచోడండి, కమ్మనోడు దొరికాడండి, చక్కనోడు దొరికాడండి, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, మీరు ఏదంటే అది, మీరు అంతంటే అంతంటే బాబు, మళ్ళీ తేడా పడితే మళ్ళీ మా పోస్టింగ్లు పోతాయి, మళ్ళీ మీ నోట్లో మళ్ళీ మేము నానేది ఎందుకు, మీరు ఏదంటే అది, మీరు నరకని పోతే పోండి. నలుగురుతున్నారాయన కులంతో చెప్పండి, ఉన్నారా నిద్రపోతున్నారా, సొత్తానే ఉన్నారు చెప్పండి, నలుగురుతున్నారాయన, గోవింద గోవింద గోవిందపురంలో ఉండమే, దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మోషే గారు అంటాడు, దేవుని పక్షంలో పక్కరండి అనగానే 12 గోత్రాల్లో ఈ లేవి గోత్రికులు ఒక్కడు కూడా డౌట్ పడకుండా అందరూ పక్క వచ్చారు. మిగతా 11 మంది పాస్టర్ గారు ఉరుమురు చూస్తున్నారు, పళ్ళు కొరుగుతున్నారు, కారాలు మిరియాలు బుసలు కొడుతున్నారు, ఒక్కొక్కడు పొగరెక్కిన ఆంబోతులు చూసినట్టుగా రంకిలు ఎత్తనట్టు చూస్తున్నారు ఒక్కొక్కడు. వీళ్ళు మాత్రం అసలు ఎవరికి మనకు అవసరం లే, మనకు దేవుడు కావాలరా నాయన, శాపం ఏలుతుందిరా, దరిద్రం ఏలుతుందిరా, నాశనం నెత్తి మీద ఏలుతుందిరా, దేవుడు తప్ప మనల్ని ఎవడు నిలబెట్టలేడు అనుకున్నారేమో. ఈ లేవి గోత్రిక అందరూ దేవుని పక్కనకి వచ్చారు, దేవుని పక్షంగా మారారు. కత్తి చేత పట్టుకొని తన మన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు అక్కడ నరికిపడే. అక్షరార్థం చూస్తే దేవుని మనసు అర్థం కాదు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది, అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొన్నిటిని అక్షరార్థంగా చూస్తే బైబిల్ చదవబుద్ధి కాదు. ఏంది దేవుడు చంపమంటాడేంది, చంపేది ఎట్ట? అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. దీని నడక, దీని క్రమం యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనబడుతుంది. పనికిరాని తీగలు కత్తిరించబడాలి అంతే. జిగుడి దోస్తండి, ఒక్క కంచాలు అన్నం తిన్నామండి, ఒకే సిగరెట్ ఇద్దరు తాగేవండి, అబ్బో మామూలు కాదు. నువ్వు మారావు, ఇప్పుడు ఆడు మారలే, ఇప్పుడు రమ్మంటాడు, ఏమంటాడు, నువ్వు మాతో తాగొద్దురా, నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, చర్చికే పోతలిగా, నువ్వు మాత్రం మాతో పాటు వచ్చి బాందీ షాపులో కూర్చుంటే చాలు, నువ్వు దంసపు తాగు, మేము మా కార్యక్రమం ఏం చేస్తాం. ఇప్పుడు కళ్ళు కొండల పక్కన ఉన్నాయి, తాడి చెట్టు కింద కూర్చున్నాను, నేను పాలే తాగుతానంటే ఎవడు నమ్ముతాడండి? నేను తాగేది పాలే అంటే నమ్ముతారా కొంతమంది? ఏంది వీడు బాందీ షాపులో కనపడ్డాడు, బాకే నువ్వు తాగలే. ఈ డైలాగ్ నన్ను అందరు ఎట్టు అనుకుంటున్నారు ఏమని. నేను మా ఫ్రెండ్స్ రమ్మంటే నేను ఆడికెళ్ళి థమ్సప్పే తాగా. వీళ్ళందరూ నన్ను అట్ట అంటున్నారు కనుక వీళ్ళందరూ పాస్టర్ గారు చెప్తారా, పాస్టర్ గారు నన్ను అడుగుతాడా కనుక నేను మందు తాగుతా. తాగు, ఎవడు పోతాడండి, ఎవడు పోతాడు?
అందుకని కీర్తనగడి అన్నాడు, దుష్టుడు ఆలోచన చొప్పున పాపుల మార్గాన అపహాస కూర్చుండే చోట ఏం చేయాలా? అది లెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తెక్కలోడి తిరణాలకు వెళ్తే ఎక్కడం దిగడం సరిపోయిందట మనకి అన్నట్టు ఉంటుంది భక్తి. మనం ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో ఆ స్థలాల్లోనే ఉండాలి. జోషి గారు అని ఓ పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సడన్గా రోడ్ పక్కనే బ్రాందీ షాప్ ఉంది. అక్కడే ఆటోలు కూడా ఆగుతాయి దరిదాపుల్లో. 100 రూపాయలు మార్చి చిల్లర ఇవ్వాలి. ఏ ఊడేవట్లే ఊళ్ళేడు అన్నాడు. ఈ ఆటో డ్రైవర్ అంటాడు, పాస్టర్ గారు అని తెలీదు సార్, మీరు ఏమనుకోకపోతే అదిగో బ్రాందీ షాప్లోకి వెళ్ళి చిల్లరతే అండి అన్నాడు. సందేహిస్తున్నాడు, అరే బ్రాందీ షాప్ పోతే అక్కడ చిల్లరేందిరా అని. సరే చేసేదేముంది, ఈ టైంలో దొరకట్లేదని అట పోయి మార్చుకొచ్చాడండి. సడన్గా చూశాడు పక్క సంగతుడు. అందుకని అనుకోండి ఆదివారం ఎరగదెత్తాడు వాక్యం. ఏంటి, అయ్యగారు శనివారం నాకి ఆదివారం వచ్చి ఎరగదెత్తనాడు వాక్యం అని. అసలు ఈయన ఆ ఊరు రాకముందు టామ్ చేసి పడేసాడు. మీ అయ్యగారు బాందీ షాపులో కనబడ్డాడు. ఎట్లా ఉంటుందయ్యా అంటే, పంతులు గారు ఎందుకు రాలేదయ్యా అంటే, కంటి కురుపు వచ్చింది ఒకడు అన్నాడు, దాని ఒకడు కాయ అన్నాడు, ఒకడు చెట్టు అన్నాడు, ఒకడు కొమ్మ అన్నాడు, ఒకడు కాయలు కాసి అన్నాడు, ఒకడు రాలుతా ఉన్నాయి అన్నాడు. వినేవాడు ఎర్రోడైతే చెప్పండి, ఎర్రోడైతే కర్రోడు కూడా కథలు చెప్తాడు. అసలు కంటికి కాయగా ఎక్కడేమిటి, ఆ కాయ సెట్ అవ్వడం ఏంటి, ఆ చెట్టు కాయలు రాయడం ఏంటి, అరే బుద్ధి లేనడం కావచ్చుగా. వాళ్ళు అన్నారండి, అందుకని అంటున్నావులే అండి. వాళ్ళు అన్నారంటే అన్నావా అంటే నీకు కూడా మనసులో ఉంది ఏదో ఒకటి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక ఆ దెబ్బతో వాము నిజమేనయ్యో దేవుడు అన్నాడు, ఉండరాని స్థలాల్లో మనం ఉండరాదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. పౌలు గారు ఏమంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు కనుక పనికి మాల వాటిని కత్తిరించేయాలి. పనికిరాని తీగలు ఏం చేయాలి, కట్ చేసి పడేయాలి అంతే. 3 ప్రతిష్ఠించుకోండి. దేవుడు మళ్ళీ ఆశీర్వదించబోతున్నాడు. ప్రతిష్ట, వాళ్ళ ప్రతి ఇష్టాన్ని చంపుకున్నారు, దేవుని ఇష్టాన్ని కనపరిచారు కనుక దేవుడు అంటాడు, మీరు నా సన్నిధిలో నిత్యము నిలిచి ఉంటారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కూడా ఆదివారం క్రమంగా ప్రార్థనకి రావాలన్నా, క్రమంగా భక్తి చేయాలన్నా, యథార్థంగా బతకాలన్నా, విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా ఈ 3 లక్షణాలు ఉండాలి. ఏంటి, దేవుని పక్షంగా ఉండాలి. 2 పనికిరాని తీగలు కత్తిరించేయాలి. 3 నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని ఘనపరిస్తే నువ్వు సచ్చేదాకా నీ భక్తి జీవితంలో బ్రేకులు పడవు, బోల్తా పడదమండి, సాఫీగా వెళ్ళిపోద్ది. బ్రేకులు వేస్తావు, బోర్ల పడతావు, లెగుతావు, దెబ్బలు తగులుతాయి, తుడుచుకుంటావు, కట్లు కట్టించుకుంటావు, మరలా వస్తావు, మరలా బ్రేక్ వేస్తావు, మరలా బోర్లా పడతావు. ఇదే తంతా పడ్డం లేగడం. నువ్వు పడినప్పుడు సడన్గా దేవుడు వచ్చాడు నా రకానికి పోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలీదుగా. కనుక జాగ్రత్త భక్తి చేయాలి. మొత్తానికి వీళ్ళు దేవుని మనసును దోచుకున్నారు. ఎవరి మనసుని మనం ఎవరి మనసు దోచుకోవాలి? ఎవరి మనసు దోచుకున్నా? నా మనసంతా ఈడొల్లంతా కొవ్వే, ఈడి మనసంతా నువ్వే, నా కళలు రాని ఈడు జబ్బు కల్లుడి, ఈ జబ్బు కల్లుడు చెప్పాడు ఇలా, నా కళలు రాని నా మనసంతా ఈడొల్లంతా కొవ్వే. వాడు రాస్తున్నాడు ఒక అమ్మాయికి టెక్స్ట్ మెసేజ్, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. ఏ గాను వీడు అనుకున్నాడు ఇది చదివిందంటే ఈ పిల్ల గెంగరలు తిరిగి ఇక చూసుకో చూపులతో గుచ్చి అంతేగా, ఇక మామూలు కొడదా
అనుకొని ఈడు టెక్స్ట్ మెసేజ్ పెట్టి పొద్దున్నే ఆ పిల్ల మెసేజ్ పెట్టింది చూసాడు వీడు. అబ్బో పొద్దున్నే లేచి తలస్నానం చేసాడు, కొత్త ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు, పౌడర్ కొట్టాడు, సెంటు కొట్టాడు, దేవుడికి 3 పొక్కలు దండం పెట్టాడు, ఇటు ఇటు సంపలు వాయించుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఓపెన్ చేసాడు ఫోను. ఆ పిల్ల ఏం పెట్టింది తెలుసా? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావని. రెండోసారి చూస్తాడా? ఆడికి 2 ఏకమై పాకమవుద్ది ఆడికి. అట్ట ఉండాలి అంతే. నేను లేకపోతే చచ్చిపోతాడు అన్నాడు, నేను లేకపోతే ఇక జారిపోతాడంట. ఆడ జారిపోతాడాడు. నువ్వు జారిపోతున్నావుగా. అమ్మా యవన పిల్లలు జాగ్రత్త. ఈ మాయ ప్రేమలో పడి, మాయ ముసుగులో పడి జీవితాల్ని అధోపాతాలను ఈడ్చుకొని పోతున్నారు చాలామంది. నష్టపోతాం. మన జీవితాలు పాడు చేసే ప్రయత్నాలు ఇవి. నేను అంటాను, మనం దేవుని పక్షంగా ఉండి మనం పనికిరాని తీగలు కత్తిరించుకొని దేవుని ఇష్టాన్ని కనపరిస్తే నిత్యం ఆయన సన్నిధిలో ఉంటాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.